హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బార్. ఆధార్ కార్డ్ అనేది ప్రతి భారతీయుడికి చాలా ఉపయోగపడుతుంది. అయితే మనం ఆధార్ కార్డుకు సంబంధించిన సేవలను వినియోగించుకోవాలంటే మన ఆధార్ కార్డుకు అనేది మన మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డుకు మీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయి ఉందో లేదో తెలుసుకోవడానికి మేము ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయానికైనా మన ఆధార్ కార్డు అవసరం ఉన్నప్పుడు మన ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఉంటే మనం ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన ఆధార్ కార్డు అనేది మొబైల్ నెంబరు కంపల్సరీగా లింక్ అయి ఉండాలి. అయితే మన మొబైల్ నెంబర్ మన ఆధార్ కార్డుకు రిజిస్ట్రేషన్లో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో, అలాగే మనలో చాలామంది సిమ్ కార్డ్స్ను చేంజ్ చేస్తుంటారు. అయితే వాళ్ళ ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ లింకులో ఉందో మర్చిపోయి ఉంటారు లేదా కన్ఫ్యూజన్లో ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే మేము ఈ వీడియోలో మన ఆధార్ కార్డుకు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చేస్తున్నాం. నేను ఈ వెబ్సైట్ యొక్క లింకును వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఆ లింక్పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి రావచ్చు. అయితే ఈ వెబ్సైట్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ను కొంచెం క్రిందకు స్క్రాల్ చేస్తే అక్కడ మనకు ఈ విధంగా వెరిఫై ఆధార్ అని కనిపిస్తుంది కదా. ఆ వెరిఫై ఆధార్పై క్లిక్ చేసిన వెంటనే మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనము ఈ విధంగా మన ఆధార్ కార్డ్ నెంబరు అలాగే ఈ వెబ్సైట్ ప్రొవైడ్ చేసినటువంటి క్యాప్చాను మనమైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మన ఆధార్ నెంబరు అలాగే మనకు ఈ వెబ్సైట్లో ఇచ్చినటువంటి క్యాప్చాను ఎంటర్ చేసి క్రింద కనిపిస్తున్నటువంటి ప్రొసీడ్ అండ్ వెరిఫై ఆధార్ అనే బటన్పై క్లిక్ చేస్తే అప్పుడు మన ఆధార్ కార్డుకు రిజిస్ట్రేషన్ అయినటువంటి మొబైల్ నెంబర్ను మనమైతే చూడవచ్చు. అయితే ఇక్కడ మొదట్లో మన ఆధార్ నెంబర్ను చూపించడం జరుగుతుంది. తర్వాత ఏజ్ బ్యాండ్, ఇక్కడ ఏజ్ బ్యాండ్ దగ్గర మన వయసు ఎంత నుంచి ఎంతవరకు ఉంటుందో చూపించడం జరుగుతుంది. తర్వాత జెండర్ దగ్గర మనం మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ చూపించడం జరుగుతుంది. తర్వాత స్టేట్ దగ్గర మనకు సంబంధించిన స్టేట్ నేమ్, అలాగే చివరిగా మనకు కావాల్సింది మొబైల్ నెంబర్ దగ్గర మన ఆధార్ కార్డుకు రిజిస్ట్రేషన్ అయినటువంటి మొబైల్ నెంబర్ను చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మన మొబైల్ నెంబర్ దగ్గర పూర్తి మొబైల్ నెంబర్ అయితే చూపించడం జరగదు, కేవలం 3 డిజిట్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది. అయితే ఈ 3 డిజిట్స్ చాలు మన మొబైల్ నెంబర్ ఏదో తెలుసుకోవడానికి. అవునా? సరే, మీ మొబైల్ నెంబర్ ఏదో మీరు తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. అయితే దేనికి ఆలస్యం? మీకు అవసరమైన సమయంలో మీకు నచ్చిన ప్లేస్లో మీ ఆధార్ కార్డును మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మీ ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ లింకులో ఉందో తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఫ్లయింగ్ బార్, always at your services.